నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుంచి వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడమే అందుకు కారణం. ఈ నియోజకవర్గంలో నుంచి పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత 2 సార్లు గెలిచింది వంశీమోహన్. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని గట్టిగా డిసైడ్ అయ్యారు. అయితే అది అంత సులువు కాదని తేలుతోంది. పోలింగ్ షరలు బట్టి ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోందన్న సంకేతాలు వచ్చాయి. అందుకే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎప్పుడు వస్తారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. వంశీ అమెరికాలోనే ఉండిపోతారని టీడీపీ మాత్రం ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వంశీ ఎమ్మెల్యేగా నిలిచారు. 2014లో తొలిసారిగా టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో వంశీ ముందుండేవారు. ఒకానొక దశలో చంద్రబాబు కుటుంబంపై వంశీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అందుకే ఈసారి వల్లభనేని వంశీని ఓడించాలని వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావును టీడీపీలోకి రప్పించారు చంద్రబాబు. బలమైన అభ్యర్థి కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో వంశీ యార్లగడ్డ వెంకట్రావుల మధ్య గట్టి ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో అని స్పష్టమవుతోంది. గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. ఆ వర్గం సంపూర్ణంగా టీడీపీకి సహకరిస్తోంది. చంద్రబాబు కుటుంబంపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సామాజిక వర్గం అంతా దూరమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే వల్లభనేని వంశీ ఏకాకయ్యారు. తాను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు తనను నమ్మలేదని, సొంత వారు సైతం వెన్నుపోటు పొడిచారు అంటూ వల్లభనేని వంశీ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అందరూ నియోజకవర్గాలకు చేరుకొని కౌంటింగ్ షర్లపై సమీక్షిస్తుంటే వల్లభనేని వంశీమోహన్ మాత్రం అమెరికా విడిచిపెట్టి రాలేదు. దీంతో టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ఆయన 6 నెలల పాటు ఉండిపోతారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.